మహనీయమైనటువంటి గొప్ప వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఎటువంటి క్యారెక్టర్స్ చేసినా ఎలా చేసినా ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు, ఆయన డైలాగ్ ఎలా చెప్తారు అని మేము మా చిన్నతనంలో ముఖ్యంగా నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశా. ఇప్పుడు ఏదో మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా ధర్మం కాదు. నేను కూడా సమయపాలన ఉన్నవాడిని. సుమా, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు, నేను వెంటనే దిగి వెళ్ళిపోతాను, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ఇందాకే చెప్పాను, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కాకపోతే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కానీ చెప్పకుండా ఉండలేం. మహనీయుడు ఆయన. అందుకని అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో ప్రేమనగర్ అనేటువంటి ఒక సినిమా, ఆయన ప్రేమనగర్ సినిమాలో ఒక చాలామంది మిమిక్రీ కళాకారులు నాగేశ్వరరావు గారు అనగానే అబ్బా గేచ్చబ్బా అని నాగేశ్వరరావు గారు మాట్లాడేటువంటి శారీరక అభినయాన్ని ప్రదర్శిస్తూ చెప్తారు. ఆయన అలాగే అబ్బా ఏంటబ్బా అని ఉన్నట్టయితే ఇన్ని సంవత్సరాలు ఉండేవాడు కాదు, ఇంతమంది ప్రేక్షకుల హృదయాల్లో ఉండేవాడు కాదు. ఇలా చిరస్థాయిగా ఆ టీవీ చూడండి, అక్కినేని నాగేశ్వరరావు గారి టీవీ, పచ్చి 16 అణాల తెలుగు వ్యక్తి ఉన్నట్టు మంచి కనిపించేటువంటి మహానుభావుడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారిని ప్రేమనగర్లో నాకు ఒకసారి ఎందుకో చిన్నప్పుడు కాలేజీలో చదువుకుంటున్న రోజులు గుర్తొచ్చి ఆయన ఒకసారి ఇమిటేట్ చేస్తే బాగుంటుంది, ఆయన ప్రేమనగర్లో చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుందని. బాగాలేకపోతే అనుకోకండి, ఏదో పర్లేదులే చేసాడని నెట్టేసేయండి, అంతేగాని దారుణంగా తిట్టుకోకండి. అంత తిట్టుకునేటట్టు నేనేం చేయను అనుకోండి, లేకపోతే ఆ స్టేజ్కి రాను. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమనగర్లో కడుపు తీపి ఎక్కడిదమ్మా కడుపు తీపి? మహారాజుల మందిరాల్లో మచ్చుకైనా దొరకని ఆ కడుపు తీపి ఎక్కడిదమ్మా? ఆయమ్మే నన్ను పెంచింది, ఆయమ్మే నన్ను పెద్ద చేసింది, చివరకు ఆయమ్మే నా కోసం ప్రాణాలు కూడా వదిలేసింది. ఆయమ్మ ప్రాణాలు బలి తీసుకున్న కడుపు తీపి కూడా ఇదేనా అమ్మా? చెప్పండమ్మా, చెప్పండమ్మా. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి స్పీచ్. సో ఆ రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన ఇమిటేట్ చేస్తూ ఆయన వేసుకున్న చొక్కాలు, ఆయన ఎలా నడిచేవారు, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా పాటించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆయన చెప్తూ